ప్రకాశం జిల్లా ఒంగోలులో మంత్రి బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ పొగాకు రైతుల సమస్యలపై జగన్ వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. వైసీపీ హయాంలో రైతులను పట్టించుకోలేదని విమర్శించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో కేంద్ర మంత్రులతో చర్చించి పొగాకు కొనుగోళ్లపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. అవసరమైతే వయాబిలిటీ గ్యాప్ ఫండ్ ద్వారా రైతులకు ఆదుకుంటామని, గిట్టుబాటు ధర కల్పించి ప్రతి రైతుకు అండగా ఉంటామని మంత్రి స్పష్టం చేశారు. గత ఏడాది 304 కోట్లకు విలువైన పొగాకు కొనుగోలు చేశామని వెల్లడించారు. రైతులతోటి ప్రజాప్రతినిధులు కలిసి సమీక్ష చేశారు. రైతులకి గిట్టుబాటు ధర కల్పించే విషయంలోనూ పొగాకు కొనుగోలు పెరిగే దానిలోనూ వారు ఆందోళన వ్యక్తం చేసి కేంద్ర ప్రభుత్వం కూడా మాట్లాడింది. ఆ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు నిన్న ఆ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారిని, అదేవిధంగా విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవి గారిని, నన్ను ఢిల్లీ పోయి అక్కడ ఉన్నటువంటి వాణిజ్య శాఖ మంత్రితోటి, ఆర్థిక శాఖ మంత్రితోటి మాట్లాడి ఈ విషయాలు పొగాకు రైతులకు ఉన్న పొగాకు మొత్తం కొనుగోలు చేయాలని, అదేవిధంగా గిట్టుబాటు ధర కనిపించి రైతుల్ని ఆదుకోవాలి, అవసరమైతే వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మేము ఢిల్లీలో కేంద్ర మంత్రులందరినీ కలిసి చెప్పడం జరిగింది. మేము మా ఎంపీలందరూ కూడా కలిసి వారు కూడా సానుకూలంగా స్పందన వ్యక్తపరిచారు. ట్రేడర్స్ను కూడా మొత్తం పొగాకు ఆర్డర్స్ లేకపోయినా కొనుగోలు చేసి గోడౌన్లో స్టాక్ పెట్టుకునైనా కానీ రైతుల దగ్గర ఉన్న పొగాకు మొత్తం కొనుగోలు చేయాలని చెప్పి వారు చెప్పడం కూడా, ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. దాంతో పాటుగా ఏదైతే బోర్డు దగ్గర రైతులకు ఉన్నటువంటి 750 కోట్ల రూపాయలు సెజ్ రూపాయలు వచ్చినటువంటి మొత్తంలో నుంచి వైబిలిటీ గ్యాప్ కేజీకి 20 రూపాయలు ఇవ్వమని చెప్పి మేము అడగడం జరిగింది. దాని మీద కూడా సాధ్యాసాధ్యాన్ని పరిశీలించి రైతులకు అండగా ఉంటామని చెప్పేసి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు, అదేవిధంగా వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు కూడా మాకు తెలియజేయడం జరిగింది. త్వరలోనే రైతులకి మంచి స్థితి కలిగించేదానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉన్నాయి. ఈరోజు 2015లో కూడా రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న చొరవతో కేంద్ర ప్రభుత్వం, ఆ రోజు కూడా మా ఎన్డీఏ ప్రభుత్వ కేంద్రంలో ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు కూడా క్షేత్రస్థాయిగా రావడం జరిగింది. ఆ రోజు కేజీకి కేంద్రం 15 రూపాయలు ఇస్తే రాష్ట్రం 5 రూపాయలు ఇచ్చి, ఆ కేజీకి 20 రూపాయలు అదనంగా ఇచ్చి వైబిలిటీ గ్యాప్ ఫండ్ కింద ఇచ్చి రైతులను ఆదుకున్నది కూడా మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇదైనా గత మాజీ ముఖ్యమంత్రి చెప్తూ మేము పొగాకు రైతుల దగ్గర మా పొగాకు కొనుగోలు చేశామని చెప్తా ఉన్నారు. వారు 19లో 11.9 మిలియన్ కేజీల్ని 104 కోట్ల రూపాయలు కొనుగోలు చేసి, ఆ తర్వాత సంవత్సరం రైతుల దగ్గర లో గ్రేడ్కి రేట్లు లేకుండా చేసినటువంటి పరిస్థితి, ఆయన వ్యాపారం చేసుకున్న పరిస్థితిని రైతులందరూ కూడా గమనిస్తున్న విషయం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. పోయిన సంవత్సరం పొగాకు రైతులు, బర్లీ రైతులు కష్టాల్లో ఉంటే 25 మిలియన్ల